హాయ్ అండి, అందరూ బాగున్నారా? రిషికి గ్రాడ్యుయేషన్ డే అండి. అసలు చూస్తూనే గ్రాడ్యుయేషన్ డే వరకు వచ్చేసిండు రిషి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రిషి వాళ్ళ స్కూల్ ఏంటంటే ప్రీ స్కూల్ అనమాట. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంతే 3 క్లాసెసే ప్రీ స్కూల్ అనమాట. చాలా అంటే చాలా బాగా చెప్పారు. అసలు ఎంత బాగా చెప్పారంటే అసలు మేము స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అనుకున్నాం రిషి అసలు ఎట్లా అంటే ఇంట్లోనే ఉంటాడు కదా, ఇక్కడ జస్ట్ అన్షు రిషి ఇద్దరే కదా, అసలు ఏం అంటే సైలెంట్గా ఉంటుండే. స్కూల్లో కొత్త కొత్త పిల్లలు కదా, ఎట్లా పరిచయం అయ్యి ఎట్లా ఉంటాడో ఏమో అనేసి చాలా టెన్షన్ ఉంటుండే. బట్ ఎంత బాగా అంటే అంత బాగా అయిపోయింది రిషిది యూకేజీ గ్రాడ్యుయేషన్. అప్పుడే చూస్తుండగానే గ్రాడ్యుయేషన్ డేకి వచ్చేసిండు రిషి. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్తో. డ్యాన్స్, ఇంకా గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్, ఇంకా టీచర్స్తో ఫొటోస్, మదర్స్ వాళ్ళ ఫీలింగ్స్, అంటే పేరెంట్స్ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడము చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ప్రీ స్కూలే కదా అదంతా ఉంటుందా అనేసి. కానీ చాలా బాగా చెప్పారు. అసలు మెయిన్ ఇంపార్టెంట్ లక్ష్మి మ్యామ్ చాలా అంటే చాలా బాగా చెప్పారు. అసలు రిషి చాలా సైలెంట్, కానీ ఎంత బాగా చెప్పారో అసలు. మేడంకి థ్యాంక్స్, అండ్ కరెస్పాండెంట్ సార్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. పేరెంట్స్ పిల్లలు స్టడీ విషయంలో మనం ఇంటి దగ్గర కేర్ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం స్కూల్లో టీచర్స్ ఏమన్నా అన్నా కూడా మనం పాజిటివ్గానే చెప్పాలి పిల్లలకి. అస్సలు నెగిటివ్లో అస్సలు చెప్పొద్దు. టీచర్ ఏమన్నా అన్నారు అంటే సరే నువ్వు ఇది తప్పు చేసినావు నాన్న, అందుకోసమే టీచర్ అట్లా రియాక్ట్ అయ్యారు అని చెప్పాలి తప్ప టీచర్ మిమ్మల్ని అట్లెందుకు అంటుంది ఇట్లెందుకు అంటుంది అని చిన్నప్పటి నుంచే పిల్లలకు అవన్నీ నూరిపోయొద్దు. పిల్లలు ఏంటంటే మనం ఇప్పుడు ఏది చెప్తే వాళ్ళు అదే రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి వాళ్ళు చేసే తప్పులు చెప్పాలి. టీచర్స్ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసి వాళ్ళ కెరియర్కి ఎంత యూజ్ అవుతారో చెప్పాలి. థ్యాంక్ యూ.